హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద అబాండెన్స్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 50 మినిట్స్ వరకు రన్ టైం ఉంటుంది. ఈ సిరీస్లో మొత్తం చూపించేశారు భయ్య. బిట్లయితే మామూలుగా లేవు. ఇక ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అడల్ట్ కంటెంట్ ఫుల్గా ఉంటుంది అనమాట. కొంతమంది అసలు సిరీస్ చూస్తున్నారా లేదో తెలియదు, కానీ అంత సీన్ అయితే ఈ సిరీస్లో లేదు. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, కానీ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లు చూస్తే అందులో 5th ఎపిసోడ్లో అనుకుంటా త్రిష ఐ లవ్ యూ అని జస్ట్ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అందులో కూడా పెద్దగా ఏం చూపించరు. అది జస్ట్ ఒక 30 సెకండ్స్ రొమాన్స్ మాత్రమే ఉంటుంది. ఇంకొక ఎపిసోడ్లో సరిగా కరెక్ట్ గుర్తు రావట్లేదు, కానీ అంతకుమించి ఇంకేం లేదు. అరే కొంతమంది మాట్లాడుతున్నారు కదా, అంత లేదు కదా అనిపించింది అనమాట. బట్ నేను నాకున్న వ్యాపారాలు బయట ఎక్కువైపోవడం వర్క్ చేసుకుంటూ ఈ యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నాను. అందుకే ఫాస్ట్గా రివ్యూస్ అయితే ఇవ్వలేకపోతున్నా. అందరిలో ఎవడు ఫస్ట్ పెడితే వాడికి వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత మిగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సిరీస్లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం పప్పులా కాలేస్తారు. సరే, మరి ఇదంతా పక్కన పెట్టేసి సిరీస్ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే మాత్రం ఇదొక బిలో యావరేజ్ సిరీస్ నాకైతే. 1850 సెటప్, ఆ లొకేషన్స్, గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూ, సూపర్బ్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ చాలా బాగున్నప్పటికి కూడా స్టోరీ వైజ్ అయితే చాలా నీరసంగా ఉంది. మెజారిటీ ఆఫ్ ద సీన్స్ బోరింగ్గా ఉంటాయి. రన్ టైం చాలా ఎక్కువ అయిపోయింది. ఇంత టైం స్పెండ్ చేసి చూసినందుకు అంత ఎంగేజింగ్ ఏం లేదు. జస్ట్ కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి కదా, కొద్దిగా రన్ టైం తగ్గించి ఉంటే పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయొచ్చు కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ స్టోరీ 1850లలో అమెరికాలో ఒక ప్లేస్లో జరుగుద్ది. మెయిన్గా ఇద్దరు స్ట్రాంగెస్ట్ ఉమెన్, అందులో ఒకళ్ళు డబ్బున్న వాళ్ళు, ఇంకొకళ్ళు పేద. ఇద్దరు కూడా స్ట్రాంగే. వాళ్ళ మధ్య జరిగే పోరిది. ఫియానా నోలన్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళే ఒక స్ట్రాంగెస్ట్ మహిళ అనమాట. ఆమె తన భూమిని, తన వాళ్ళని రక్షించుకోవడానికి పోరాడుతూ ఉంటుంది. ఇంకొకరు ఈ ప్రాంతంలో అత్యంత డబ్బు పలుకుబడిని కలిగిన పెద్ద కుటుంబానికి చెందిన ఆమె. ఆ ప్రాంతంలో భూములు తన ఆధీనంలో తెచ్చుకోవాలని చూస్తుంటుంది. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటం, భూ వివాదాలు, పగ ప్రతీకారాలతో ఈ సిరీస్ అవుద్ది. సొసైటీ నుండి వెలివేయబడిన కొన్ని కుటుంబాలు ఒక్కటై తమ ఉనికి కోసం పోరాటం చేసేదే ద అబాండెన్స్. ఈ సిరీస్ లో కొన్ని ప్లస్లు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ కి ఇద్దరు హీరోయిన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో సెర్సీ లాంటి క్యారెక్టర్ పోషించిన లీనా హెడీ ఇందులో సీరియస్ గా షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ వర్క్. అలాగే గిలియన్ అండర్సన్ విలన్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ హైలైట్ ఉంటాయి. వెస్టర్న్ స్టైల్స్, గన్ ఫైట్స్, ముఠాగొడవలు, యాక్షన్ కొంతమంది ఆడియన్స్ కి అయితే నచ్చొచ్చు. 1850 నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. అందులో సెట్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్, ఆయుధాలు ఆ కాలం నాటి వెస్టర్న్ సినిమాలు గుర్తు చేస్తాయి. విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉంటాయి అన్ని కూడా. మైనస్లు ఏంటంటే సాగదీత, స్లో నరేషన్ అండ్ ఎపిసోడ్స్ రన్ టైం కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల చూసే వాళ్ళకి చిరాకు కలిగిస్తుంది. మ్యాటర్ తక్కువ, అనవసరమైన డ్రామా ఎక్కువ అయిపోయింది. రొటీన్ పగ తీర్చుకున్న ఒక స్టోరీ. వెస్టర్న్ సినిమాల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం కదా, ఈ భూతగాథాలు, పగ ప్రతీకారాలు ఇందులో కూడా ఉంటుంది. కొత్తదనం అయితే పెద్దగా ఉండదు. అండ్ చాలా క్యారెక్టర్స్ ఎక్కువైపోవడం వల్ల అసలు ఎవరు ఎటువైపు అనేది కూడా సరిగా అర్థం కాదు. గందరగోళం చేసి పడేస్తారు అనమాట. టెక్నికల్గా మాత్రం ఈ సిరీస్ సూపర్ ఉంది. అమెరికా ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్ వాటన్నింటినీ పటక్కన కెమెరాలో బంధించిన తీరైతే అమోఘం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఫైనల్గా ఈ సిరీస్ గురించి చెప్పాలంటే మాత్రం అంత మ్యాటర్ అయితే లేదు. అలాగని పూర్తిగా తీసి పారేసేది అయితే కాదు, కానీ నన్నైతే సాటిస్ఫై చేయలేక ఒక బిలో యావరేజ్ వాచ్ అనిపించింది నాకైతే. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారంటే ఈ సిరీస్కి 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేసుకుని చాలు. మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.